ఆనందం సినిమా గురించి చెప్పాలంటే ఆనందమే వస్తుంది నాకు. ఆనందం మళ్ళీ మొదలైంది. ఆనందం సినిమా నాకు ఒక స్టార్ స్టేటస్ ఇచ్చిన సినిమా. నేను ఇక్కడ నుంచి తమిళకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ చూసినా అరౌండ్ ద వరల్డ్ మా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడ చూసినా ఆకాష్ గారి ఆనంద సినిమా నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు చూసాము. ప్రతిసారి ఇంటికి వచ్చినా కూడా దాన్ని కూర్చొని చూస్తాము. అంత మంచి సినిమా ఇచ్చారు, మీరు ఎందుకు తెలుగు సినిమా చేయట్లేదు, తెలుగు సినిమా చేయని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు ఇంకా తెలుగు వాళ్ళ డబ్బా ఉంది, నేను మంచి సినిమా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి మళ్ళీ నేను ఒక రీఎంట్రీ లాగా వచ్చింది. ఈ బ్యానర్ ఈ ఆనందం మళ్ళీ తీసిన దేవ్ మూవీస్ వారికి చేసిన స్వీట్ హార్ట్ సినిమా చేసినప్పుడు అంటే నా యాక్టింగ్ని ప్రూవ్ చేయాలి. ఒక నా రోల్ కూడా విక్రమ్ గారు సినిమా అని చెప్పి ఒక సీరియస్ లవ్ సబ్జెక్ట్ చేశాను. ఆ సినిమా కూడా మంచి ప్యారింగ్తో హీరోయిన్ అయితే గరం మసాలా హిందీ సినిమా చేసిన డేజీ బొప్పన్న, కన్నడం టాప్ హీరోయిన్ నిధి సుబ్బయ్య, తర్వాత ఇక్కడ మన తెలుగు హీరోయిన్ సుహాసిని అండ్ బ్రహ్మానందం గారు, విల్లన్ గారు, రాముదే అందరూ ఫుల్ ప్యాకింగ్ చేశాము. కానీ అది వచ్చి ఒక 80% సీరియస్ సినిమా. ఆ సినిమాని పబ్లిక్ కరెక్ట్గా రిసీవ్ చేయలేదు, అది కమర్షియల్ సక్సెస్ కాలేదు. సో అప్పుడు నేను వేసాను, ఓహో పబ్లిక్ వచ్చి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మెయిన్. ఇప్పుడు అప్పటి నుంచి నేను నోటీస్ చేసే ప్రతి సినిమా ఎలా ఉందంటే పెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఆ సినిమాలో కామెడీ బాగుంటే సినిమా బాగుంది అంటున్నాను, సినిమా హిట్ అంటున్నాను. సో ఓకే నెక్స్ట్ ఒక మంచి కామెడీ సినిమా మనం చేయాలనుకున్నాను. అప్పుడు నేను రెడీ చేసే స్క్రిప్టే ఈ ఆనందం అనే స్క్రిప్ట్. సో ఆఫ్టర్ 5 years నేను చేసిన ఆ స్వీట్ హార్ట్ సినిమా, ఈ తెలుగు మూవీస్ నేను చేసిన స్వీట్ హార్ట్ సినిమా తీసి 5 years తర్వాత మళ్ళీ అదే ప్రొడ్యూసర్స్ నా దగ్గర వచ్చి ఆకాష్ గారు మీరు స్వీట్ హార్ట్ సినిమా కూడా బాగా చేశారు, కానీ అప్పుడు మీ టైం బాగాలేదు, అందుకని సక్సెస్ కాలేదు. ఇప్పుడు మీ టైం బాగుంది, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది, మనకు మళ్ళీ సినిమా చేయమని అడిగారు. సో అప్పుడు వాళ్ళ కోసం నేను స్టార్ట్ చేసిన సినిమా ఈ ఆనందం మళ్ళీ మొదలైంది. సో ఈ సినిమాకి ఎందుకు ఆనందం అని టైటిల్ పెట్టానంటే ఆనందం సినిమాలో నా మెయిన్ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా పెట్టుకుని ఒక సీక్వెల్ లాగా ప్లాన్ చేశాను. తర్వాత నాకు ఒక బ్రేక్ ఇచ్చే సినిమా ఆనందం. సో ఇది నా రీఎంట్రీ లాగా నేను అనుకున్నాను. సో అందుకోసం ఆనందం మళ్ళీ టైటిల్ పెట్టాను. సో యాజ్ సిరీస్ ఆనందంలో మీరు చూసిన ఆ మెయిన్ క్యారెక్టర్స్ అందరూ దీనిలో ఉంటారు. వాళ్ళతో పాటు కొత్తగా మన సప్తగిరి స్టార్ కామెడియన్ సప్తగిరి, ప్రేమ కథ చిత్రం, బెంగాలీ ఎక్స్ప్రెస్, లవర్స్ ఇలాంటి సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్న సప్తగిరి ఈ సినిమాలో ఒక సెకండ్ హీరోగా ఒక త్రూఅవుట్ క్యారెక్టర్ చేస్తున్నాను. దాంతో పాటు మొత్తం ఇంట్రెస్ట్ ఉన్న అప్కమింగ్ కామెడియన్స్ అందరూ ఈ సినిమా చేస్తున్నారు. సో దిస్ ఇస్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ. ఎందుకంటే ఆనందం సినిమా తర్వాత ఆనందమైన సినిమా వచ్చి నేను సినిమా గారు కలిసి మళ్ళీ రామోజీ ఫిల్మ్స్కి చేశాను. బట్ ఆ సినిమా ఎలా అంటే ఒక సీరియస్ లవ్ సబ్జెక్ట్. సో నాకు ఆనందమైన సబ్జెక్ట్ మన సినిమా గారు పిలిచి చెప్పినప్పుడే నేను ఆయన చెప్పాను, సార్ ఇది చాలా సీరియస్గా ఉంది. ఆనందమయ కోసం సినిమా గారు పిలిచినప్పుడు నేను ఆనందం సినిమాని తమిళ్లో హీరోగా చేస్తున్నాను, మరో డైరెక్టర్తో అక్కడ శక్తి సినిమా డైరెక్టర్తో. సో సినిమా గారు పిలిచి ఆకాష్ ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత సీరియస్గా అనిపించింది. నేను డైరెక్ట్గా చెప్పేసాను సినిమా గారు, సార్ ఈ సబ్జెక్ట్ నాకైతే పెద్దగా అనిపించలేదు, కానీ మీ మీద ఉన్న నమ్మకంతో నేను చేస్తాను సినిమా చేస్తున్నాను. సో నేను అనుకున్నట్టే ఆ సినిమా వచ్చి ఆనందం నుంచి ఆనందమయ. సో తర్వాత నేను సినిమాగా చెప్పాను, సార్ మనం చేస్తే వాళ్ళు మా దగ్గర నుంచి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి ఈ సబ్జెక్ట్ చెప్పాను. అదే బాగుందా చేద్దామన్నారు. కానీ ఆ టైంలో నేను తమిళ్లో బిజీ అయిపోయాను, అక్కడ ఆనందం బిజీ అయింది. తమిళ్లో ఒక 10 సినిమాలు ఫుల్ 3 years లాక్ అయిపోయాను తమిళ్లో నేను. ఇక్కడ ఈ టైంలో శ్రీనివాస గారు కూడా మంచి రేంజ్కి వెళ్ళిపోయారు, ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయారు. సో ఆయన మళ్ళీ నాతో నేను ఇక్కడ తిరిగి ఎంట్రీ అయినప్పుడు నేను ఒక మళ్ళీ ఆయన స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ 0 నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆయన వచ్చి టాప్ రేంజ్లో ఉన్నారు. సో నేను ఆయన ఇబ్బంది పెట్టేసం లేదు, ఆయన రేంజ్ హీరోతో సినిమా చేస్తున్నారు. నేను వచ్చి కొన్ని సినిమాలు నా రేంజ్కి తగిన డాడీ చేస్తున్నాను. నేను అనుకున్న సక్సెస్ రాలేదు. సో సరే ఓకే ఈ టైంలో మనం ఈ ఆనందం మళ్ళీ చేద్దామని చెప్పి ఈ సబ్జెక్ట్ రెడీ అయిన తర్వాత ఆయన చెప్పాను, సార్ ఆనందం మళ్ళీ సినిమా చేస్తాను ఓకే అంటే బాగుంది చేయమన్నారు. సో అప్పుడు అలా మొదలైంది ఇది ఆనందం. ఇప్పుడు ఈ సినిమాలో హైలైట్స్ అంటే కామెడీ. నేను కామెడీని మైండ్లో పెట్టుకుని ప్రతి సీన్స్ రెడీ చేశాను.
అండ్ మెయిన్ నాకేంటంటే అదే నా యాక్టింగ్ అవి ప్రూవ్ చేయడానికో లేకపోతే నా డైరెక్షన్ ప్రూవ్ చేయడానికో నేను చేయడం. నేను హీరోగా ఉన్న సినిమా సక్సెస్ కావాలి. సో దానికి ఏం కావాలి? సక్సెస్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో కామెడీ ఇట్స్ మస్ట్. కామెడీ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. సో ఆ కామెడీ బేస్ చేశాను ఈ సినిమాలో. హైలైట్ కామెడీ. దెన్ సాంగ్స్ చాలా బాగుంది. ఎలా ఆనందం సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు, అలాగే ఈ సినిమాలో సుమన్ జూపుడి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. దానిలో ఓన్లీ ఆనందం మరియు టైటిల్ సాంగ్స్ మంచి హిట్ అయింది. అండ్ దెన్ స్క్రిప్ట్ విషయంలో దర్స్ నథింగ్ యూనిక్, ఒక రూటీన్ సబ్జెక్ట్. బట్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది దాన్ని ఎంటర్టైన్మెంట్లో దీంతో చూపించాను. ఒక చిన్న నాట్ ఏంటంటే సినిమా బిగినింగ్లో ఒక అమ్మాయి ఎంట్రీ అవుతుంది. ఆ అమ్మాయి మళ్ళీ టువర్డ్స్ ఎంట్రీ అయ్యి దానివల్ల అవుతున్న కాన్సిక్వెన్సెస్ ప్రాబ్లమ్ సినిమాని. సో ఒక చిన్న లైన్ని ఎంత ఎంటర్టైన్గా చెప్పొచ్చో అంత ఎంటర్టైన్గా చెప్పాను. ఆ రిజల్ట్ ఈరోజు థియేటర్లో చూసామో తెలిసింది. అందరూ సినిమా బిగినింగ్ నుండి ఎండ్ వరకు నవ్వుతున్నారు. వాళ్ళు ఎక్కడ నవ్వలేదంటే సాంగ్స్, ఆ రొమాంటిక్ సాంగ్స్. ఆ టైంలో నేను కానీ హీరోయిన్ మా ఇద్దరి మధ్య రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ టైం తప్ప మీరు ప్రతి సీన్స్లో నవ్వుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తారు. పాలిటిక్స్ అనేది ఎలా అంటే నాకు ఇప్పుడు నేను చిన్నప్పటి పెరిగింది లండన్లో. సో లండన్లో ఎలా అంటే అక్కడ ఏముంది నా దృష్టిలో ఇండియా కన్నా అక్కడ ఏముంది లండన్లో? మన ఇండియాలో ఏం తక్కువ, అన్నీ ఉన్నాయి మనకి. సో మనం ఎందుకు డెవలప్ కాలేదు? ఓకే. సో చాలా నాకు వచ్చేప్పటి నుంచి నేను ఇక్కడ వచ్చి 14 years అయింది లండన్ వచ్చి. ప్రతిసారి చాలా ఇన్సిడెంట్ చూశాను. సో అప్పుడు అనుకుంటాను ఎందుకు ఇలా అవుతుంది, ఏదో చేయాలంటే మనం మామూలు మనుషులు ఏం చేయలేకపోతుంది. సో మనకు ఒక సపోర్ట్ ఉండే బాగుంటుంది. సో ఆ టైంలో కరెక్ట్గా నాకు ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన టీఆర్ఎస్ పార్టీ వచ్చి నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసే ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్ని ఇప్పుడు ఒక నంబర్ 1 స్టేట్ని తీసుకొస్తున్నారు. సో ఆ పార్టీలో జాయిన్ అయ్యి నా సపోర్ట్ అండ్ నేను ఏం చేయాలనుకున్నానో అది చేయాలనుకున్నాను. కానీ అది ఇప్పుడు కాదు. ఇప్పుడు జస్ట్ నేను ఒక పార్టీ మెంబర్గా జాయిన్ అయ్యాను. నేను ఈ 3 years టైం నేను అక్కడ చాలా సేవలు చేయాలి.